వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని మాజీ మంత్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభ వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును మేము గౌరవిస్తామని జగ్గయ్యపేటలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్కు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం. మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మనం ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు. మేము కూడా గెలిచాం 2019లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత 2019లో ఇదే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు. ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు, ఎక్కడా జరపలేదు. ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడీజం, గూండాయిజం ఎప్పుడు ఎక్కడ జరగలేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, జగ్గయ్యపేట నియోజకవర్గ నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మీరు విజయోత్సవాలు జరుపుకోండి. అలానే ఇవాళ వైఎస్ఆర్ ఉన్న పేర్లను చెరిపివేయటం, సచివాలయాల మీద ప్రభుత్వ కార్యాలయం జెండాలు ఎగరవేయటం అది ఎప్పుడు మేము చేయలేదు. ఇవాళ నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. దాన్ని కూడా గుణపం పెట్టి పొడి చేసి వైఎస్ఆర్ విగ్రహం మీద ఉన్న రాళ్ళను కూడా పీకేశారు. అది జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల విధ్వంసకాండలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, జెండా దిమ్మెల్ని పగలగొట్టేస్తూ ఉన్నారు. అలానే జిల్లా చూస్తే కొడాలి నాని మాజీ మంత్రి అతని ఇంటి మీద దాడి చేయటం, పేరు నాని ఇంటి మీద దాడి చేయటం, విజయవాడలో ఉన్న వంశీ ఇంటి మీద దాడి చేయటం, ఇటువంటి వికృత శాస్త్రాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తే మాత్రం తిరగబడతాం. మాకు ఓట్లు వచ్చినాయి, 40% ప్రజలు మాకు ఓట్లు అధికారం మాకు ఇచ్చారు, 40%. అయితే మీకేంటంటే 3 పార్టీలు మీరు కలిశారు కాబట్టి మీకు మెజార్టీ స్థానాలు వచ్చినాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి రావడం వల్ల మీకు మెజార్టీ రావడం జరిగింది. దాన్ని చూసుకొని విర్రవీగుతూ ఈ విధంగా దాడులు చేయడానికి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు. తప్పకుండా మేము తిరుగుబాటు చేస్తే మీరు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు. మాది మాస్ పార్టీ, మీది క్లాస్ పార్టీ. ఏదో ఇవాళ మేము కూడా చూస్తూ ఉన్నాం, చేయని 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తూ ఉన్నాం, కానీ ఇంకా ఆగట్లా. తప్పకుండా ఎక్కడి నుంచైనా సరే ఆ దాడులు ఆపని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాం. శాంతియుతంగా ఉందాం. ప్రజా తీర్పు మీకు ఇచ్చారు, మీకు పరిపాలన సాగించండి. మేము 2019లో మాకు అధికారం ఇచ్చాం. మా 5 సంవత్సరాల పాటు ప్రజారంజకమైన పాలన మేము చేసాం, అన్ని రకాల మేలు చేసాం. ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు, ప్రజలందరూ హర్షించారు. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని చూస్తే నేను కూడా ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధిని చేసి కళ్ళారా చూపించాం. మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధిని చేయలేదే, మేము చేసాం. అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది, కట్టుబడి ఉన్నాం.